త్వరలోనే 25 మంది సినీ సెలబ్రిటీలు అరెస్ట్. లేదంటే వారిని సుప్రీం కోర్టుకి ఈడుస్తా. కెఏ పాల్. వైరల్ వీడియో. 6 ఏళ్ల పాకిస్తాన్ చిన్నారి. అచ్చం రోహిత్ శర్మ లాగే సిక్సర్లు. ప్రస్తుతం సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుపై ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ స్పందించారు. త్వరలోనే విజయ్ దేవరకొండ, బాలకృష్ణ సహా 25 మంది అరెస్ట్ అవుతారని కెఏ పాల్ ఓ వీడియోలో వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వినిపిస్తున్న వాళ్లంతా స్వతహాగా బయటకు వచ్చి 72 గంటల్లో క్షమాపణలు చెప్పాలని కెఏ పాల్ గడువు విధించారు. 72 గంటల్లో చేసిన తప్పు ఒప్పుకోవాలని, లేదంటే అందరినీ సుప్రీం కోర్టుకు ఈడ్చుతానంటూ స్టార్ క్రికెటర్తో పాటు పలువురు సినీ ప్రముఖులకు కెఏ పాల్ హెచ్చరించారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలపై కేసు నమోదైంది. వారిలో కొందరిని పోలీసులు విచారించారు. ఈ కేసులో స్టార్ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ తో పాటు ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్ పేర్లు వినిపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ గడువు విధిస్తూ హెచ్చరించడం గమనార్హం. ఈ మేరకు వీడియో విడుదల చేసిన కెఏ పాల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ ప్రముఖులపై తీవ్రంగా మండిపడ్డారు. స్టార్ క్రికెటర్ సచిన్ కు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అవసరమా అంటూ కెఏ పాల్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా 25 మంది బడా సినీ సెలబ్రిటీలు అరెస్టు కానున్నారని కెఏ పాల్ వ్యాఖ్యానించారు. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, రానా, మంచు లక్ష్మి లాంటి 25 మంది సినీ ప్రముఖులు అతి త్వరలోనే అరెస్టు కాబోతున్నారని కెఏ పాల్ జోస్యం చెప్పడం గమనార్హం. రాజకీయ నాయకులు, స్టార్ల దగ్గర డబ్బులు తీసుకుని అరెస్టు చేయకపోతే వాళ్లందరినీ సుప్రీం కోర్టుకు ఈడుస్తున్నట్టు కెఏ పాల్ హెచ్చరించారు. ప్రకాశ్ రాజ్ లాగా తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పకపోతే ఎవరినీ వదిలేది లేదని కెఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వీళ్లంతా నరహత్యకు పాల్పడ్డారని, అమితంగా అభిమానించే వారికి మీరిచ్చే బహుమతి ఇదేనా అంటూ కెఏ పాల్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు మియాపూర్ లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్, హీరోయిన్స్ మీద కేసు పెట్టారు. చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి, ఈ హీరోయిన్స్ కి ₹1 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? తద్వారా ఇప్పుడు మహేందర్ 24 సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు 100 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అబ్బాయిని తేగలరా? ఇంకొక విషయం, పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపసంహరించుకుంటున్నారట. దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు, 100 కోట్లు అందేయట, మళ్ళీ కేసు లేకుండా నీళ్లు గాల్చేశారట. అలా కాకుండా నేను ఇచ్చే 2 సలహాలు. ఒకటి, మీరు హీరోస్, హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా. మీరు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు సొంతంగా చారిటీలు చేయండి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి. ఇంత కక్కులు ఎందుకు మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడం? అలాగే కుర్రాలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పనికి వాళ్ళ పనులు చేయకండి. ఏదో గెలుస్తామని సూసైడ్ చేసుకోకండి. మంచి రోజులు వస్తున్నాయి, కష్టపడండి, ఓపిక పడండి. మార్పు రానున్నది, ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం. 5-6 ఏళ్ల పిల్లలు సాధారణంగా ఇష్టమొచ్చిన ఆటలు ఆడతారు, కానీ ఏ ఆటలోనూ పట్టు ఉండదు. కానీ పాకిస్తాన్ కు చెందిన ఈ 6 ఏళ్ల చిన్నారి మాత్రం ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతోంది. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాదిరిగానే షాట్స్ బాదుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇంగ్లీష్ క్రికెట్ ఎంపైర్ రిచార్డ్ కెటిల్ బారో తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ కు చెందిన 6 ఏళ్ల సోనియా ఖాన్ ఇప్పుడు ఆ దేశంలో ట్రెండింగ్ గా మారింది. ఆమె క్రికెట్ స్కిల్స్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. 6 ఏళ్ల వయసులోనే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాదిరిగా బ్యాటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తోంది. రోహిత్ మాదిరిగానే ఫుల్ షాట్ కొట్టి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి సోనియాకు బంతులు వేస్తుండగా ఆమె ఒక్కో బంతిని ప్రొఫెషనల్ క్రికెటర్ మాదిరి బాధేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి.
12,000 లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్లలో అనేక మంది నెటిజన్లు ఆమె బ్యాటింగ్ ను రోహిత్ శర్మ బ్యాటింగ్ లాగే ఉందని చెబుతున్నారు. టాలెంటెడ్ సోనియా తన పరిధిలో గ్లోరియస్ షాట్స్ కొడుతోందని, బాల్స్ వేస్ట్ చేయడం లేదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. చిన్నారికి పాకిస్తాన్ జట్టులోకి తీసుకోవాలని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియో తనను ఆనందపరిచిందని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇది రియల్ టాలెంట్. భవిష్యత్తులో ఆమె ఎన్నో విజయాలను చూస్తోందని మరో వ్యక్తి ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసేయండి.